మా రోజుల్లో చదువులు వేరు, ఇప్పుడు వేరు. అక్క అయితే నాకు అసలు ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు నాన్న. ఏ ప్రాబ్లంనైనా వెంటనే క్లియర్ చేసేది. అవునమ్మా, తను ఉంటే ఎవరికేం ప్రాబ్లం వచ్చినా వెంటనే కల్పించుకుని నిమిషాల్లో సాల్వ్ చేసేది. అమ్మా, అక్కకోసారి ఫోన్ చేయలేకపోయావా? అక్కతో మాట్లాడాలని నాకు ఉంది నాన్న. ఫోన్ చేశా, కలవడం లేదు. మన వాళ్ళు మనకు దూరంగా ఉంటే మనసున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. కొందరికి ఏ చీకు చింత ఉండదు. ఎందుకలాగా ఆగిపోయావు? నిన్నేం అనట్లేదులే, కనీసం అది ఎక్కడుందో ఎలాగుందో కూడా అడగట్లేదు. అది లేకపోవడమే నీకు మంచిది కదా. ఏమైంది రాజేశ్వరి? ఆ కన్నీళ్ళేంటి? ఏదో ఆడపిల్ల తల్లిగా ఆవేశపడ్డం తప్ప మీలా మాట్లాడడం నాకు చేత కాదండి. అది ఇంట్లో లేని దగ్గర నుంచి ఇల్లంతా బోసిపోయిందండి. ఏం తిన్నా సహించట్లేదు. పూజ చేసుకుందామన్నా ఆ ఫోటోల్లో అదే కనిపిస్తుంది. ఏమండి, అది ఎక్కడున్నా వెంటనే వచ్చేయమని చెప్పండి. దాన్ని నేనన్న మాటలకి క్షమించమని అడగాలి. అది ఎలా ఉందో ఒక్కసారి ఫోన్ చేయండి. ఏమండి, పోనీ మనమే అది ఎక్కడుందో అక్కడికి వెళ్దామా? దాన్ని వెంటనే చూడాలి, దాంతో మాట్లాడాలి. నాకు తెలుసు రాజేశ్వరి, నువ్వేది మనసులో పెట్టుకుని దాన్ని అనలేదని. బాధపడకు, అది ఎక్కడున్నా క్షేమంగానే ఇంటికి వస్తుంది. సరేనా? వెళ్ళిపోతాం. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వెళ్ళిపోదాం జానకి, కంగారు పడకు. కంగారు పడకంటావేంటి? ఆ సుమతి శంకరన్న చంపేసింది. అది మత్తులో చంపిందా, బాపతి చెప్తే చంపిందా? అసలు నాకేం అర్థం కావట్లేదు. జానకి, బాధపడకు జానకి. నేను ఇక్కడి నుంచి సేఫ్ గా తీసుకెళ్లే బాధ్యత మాది. ఇక్కడి నుంచి అందరం సేఫ్ గా వెళ్ళిపోతున్నాం. ఇగో చెల్లెమ్మ, మాకున్న సింహ పిచ్చితో అనవసరం నిన్ను ఇక్కడ ఇరికించినాం. నిన్ను బయటపడేసే బాధ్యత కూడా మా మీదనే ఉంటుంది. ఇంకా భూపతితో మాట్లాడొస్తాం. నడు. వదరా. బాధపడకు జానకి, ఊరుకో. వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. నిదురపో చల్లగా బుజ్జిగా, పసిపాపలా నిదురపో తండ్రిగా, బంగారు తండ్రిగా, పాడుతా తీయగా బుజ్జిగా, పాడుతా తీయగా బుజ్జిగా, పసిపాపలా నిదురపో తండ్రిగా, బంగారు తండ్రిగా. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు. సార్, భూపతి గారు. ఏంటయ్యా, లోపలికి వెళ్ళి షూటింగ్ చేసుకోండి. ఇంత జరిగాక ఏ సార్, ఆ పిచ్చిది అన్నయ్య చంపినప్పుడు మేము పట్టించుకోలేదు సార్. మాకు భయం అవుతాం సార్. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సార్. సార్, లోపలికి రండి, పోండి. జరిగింది జరగబోయేదంతా వీడు చెప్పేశాడు కదా, వెళ్ళండి. అయినా సుమతి హత్య చేయడం ఏంట్రా? చేసింది చేయించింది అంతా మనమే. అదిగా సార్, జానకి భయపడిపోతుంది సార్. మేము వెళ్ళిపోతాం సార్. మీకేం భయం లేదు, మీరు వెళ్ళిపోండి. జానకి ధైర్యం నేను చెప్తాను. ప్రొసీడ్, మీరు వెళ్ళండి. వదిలిపెట్టి మేము ఎట్లా వెళ్తాం సార్? మమ్మల్ని వదిలేయండి సార్. ఆ జానకి నా దగ్గర వదిలేసి మీరు వెళ్తేనే ఇంటికి పోతారు, లేదంటే వీడి దగ్గరికి పోతారు. గో ఇన్సైడ్ అండ్ డిసైడ్. శివోహం. వెళ్ళండి. శివోహం, శివోహం, శివోహం. అరే దొరబాబు, దొరబాబు, అరే దొరబాబు, అరే దొరబాబు, అరే పవన్, దొరబాబును కూడా ఆడు పొట్టలు పెట్టుకున్నాడు రా. అక్కడ శంకరన్న, ఇక్కడ వీడు.
శ్రీరామ్ శ్రీరామ్ జానకి జానకి శ్రీరామ్ జానకి నన్ను క్షమించు, నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. మన మధ్య క్షమాపణలు ఎందుకు? మనందరి జీవితాలు బాగుంటాయని ఇక్కడికి వచ్చాం. ఇలా జరుగుతుందని నువ్వేమైనా ఊహించావా? లేదుగా. శ్రీరామ్ జానకి ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలరా, ఘోరం జరిగిపోయిందిరా. ఏమైంది? శంకరన్నను చంపించిన వాడే ఇప్పుడు దొరబాబుని కూడా చంపాడు. ఎంతకీ సత్య అక్కడ రా. సతీ సతీ రే సతీ సతీ రే సతీ సతీ ఏమైందిరా? అరే ఆ భూపతి గారు నన్ను కూడా వదిలిపెట్టలేదురా. ఆ జానకమ్మ కన్నేసిండ్రా అవులేగాడు. జానకమ్మను బయటకు తీసుకెళ్ళరా. సతీ నీకేం కావాలి? అరే డైరెక్టర్ చెప్పరా. నువ్వు తీసే సినిమాకి కో డైరెక్టర్ గా పేరేరా. వేస్తాను తప్పకుండా వేస్తాను. మీరందరూ మంచిగా ఉండాలిరా, మంచిగా ఉండాలి. సతీ 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 సూపర్ సత్తనా. వేసేకండి. ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? ఏమైందా? 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 ఏమి తెలియనట్టు ఏమైందని అడుగుతున్నావేంటి? శంకరను చంపేశాడు. సత్తన్నా. సత్తనని దొరబాబుని కూడా తను చంపేశాడు. చంపేస్తారా? అందరినీ చంపేస్తారా? అసలు మీరు మనుషులేనా? మనుషులేనా మీరు? ఛీ! మేం చంపడం ఏంటి? మీరంతా ఎవరు? భూపతి ఎక్కడ? మా నాన్న ఎక్కడ? నాన్న సౌతి! మీ నాన్న చంపింది ఆ భూపతే. నీ ముఖం నాకు ఇంకెప్పుడు చూపించబాకు. పోరా పో. ఆ భూపతే మీ నాన్న చంపేశాడు. నిన్ను మత్తులో తెచ్చి నీ జీవితం నాశనం చేసి నిన్ను వాడుకుంటున్నాడు. ఇప్పుడైనా అర్థం చేసుకో. ఇప్పటికైనా అర్థం చేసుకో. అర్థం చేసుకో సుమతి. ఇది జరిగింది. అవునా? జానకి మనం ముందు ఇక్కడ నుండి వాడి నుంచి తప్పించుకోవాలి. వాడు ఎప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఇక్కడ నుంచి తప్పించుకోవడం కష్టం. కష్టమో నష్టమో ముందు బయటపడాలి. పదండి వెళ్దాం. ఆగు జానకి, నేను మీతో వచ్చేస్తాను. నన్ను కూడా మీతో తీసుకెళ్ళిపోయి. తీసుకురా. రే పద. రే లాక్ చేస్తాడు రా. చెప్పాను కదా వాడు మనల్ని వదిలిపెట్టడని. ఇప్పుడెలా? నాతో రండి, నేను తీసుకెళ్తా. రండి రండి.
ఎరా హీరో డైరెక్టర్ అని నా దగ్గరికి రాగానే నేను ఒప్పుకున్నాననుకున్నారా? పరాయి కంటిని ఇంటి మీద దీని బంటి మీద పడకుండా ఇన్నేళ్లుగా ఈ అందాన్ని ఈ ధనాన్ని అనుభవిస్తూ ఏదో ఊరికి దూరంగా నా బతుకేదో నేను బతుకుతుంటే నా దగ్గరికి నటన పేరు చెప్పి వచ్చేయగానే ఇచ్చేయడానికి నేనేమన్నా మీ కంటికి ఎర్రి పప్పల కనపడుతున్నాను రా? ఈ లంకంత కొంపకి ఇన్నాళ్లకి మరో ఆడగాలొస్తుందని మీకివ్వడానికి నేను ఒప్పుకుంటే మీరు నా మీద నేను అనుభవిస్తున్న వాటి మీదే కన్నేస్తే మీ అందరినీ గమనిస్తున్న నా కళ్ళూరుకుంటాయరా? దీని మీద కన్నేసిన వాళ్ళని పైకి పంపించేశాన్రా. అలాంటిది ఇప్పుడు దీన్ని కూడా తీసుకెళ్తే నా పరిస్థితి ఏంట్రా? సార్ మాకేం తెలియదు సార్, మేము షూటింగ్ కోసం వచ్చాము సార్. ఇప్పుడు తెలిసిందిగా, ఇప్పుడు మీకు తెలిసిందిగా. శంకర్ మోసం చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు సార్. తను మమ్మల్ని నమ్మొచ్చింది, తనకేం తెలియదు సార్. అవును సార్. అందుకే ఈ రోజు నుంచి దీంతో పాటు ఇది కూడా నాదే. చంపేస్తా. వదలరా, వదలు, వదలు, వదలు. పెట్టుకుంటారా? నాతోనే లే 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 నారాణి, లే 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 నారాణి. లేపమంటావా? నువ్వే లేచి వస్తావా? లే 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 నా రోజా, రావే రా నా రోజా.
ఎంత కావాలన్నా తీసుకో, బంగారం తీసుకో, మొత్తం తీసుకో, కానీ నువ్వు నా కోరిక తీర్చాలి. తీసుకోవే, తీసుకో, తీసుకో. ఇదిగో, ఈ డబ్బు తీసుకో. ఇదిగో, ఈ బంగారం అంతా తీసుకో. తీసుకో, ఇదిగో, తీసుకో. ఎంత కావాలో తీసుకో, ఎంత కావాలన్నా తీసుకో, ఎంత కావాలో తీసుకో. ఇదిగో, మొత్తం తీసుకో. పవన్ పవన్ నటనే జీవితం అనుకునేవాళ్ళు నటిస్తారు, జీవితమే నటనని తెలుసుకున్న వాళ్ళు స్థిరపడతారు.